హే హలో హెస్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ ఏం చేస్తున్నారండి? చదువుతూ ఉన్నారా? అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. అయితే ఈ ఛానల్లో ముఖ్యంగా వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి రిలేటెడ్ వీడియోస్ అండ్ మన గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే కనుక మన ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తూ ఉంటారండి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. అయితే ముఖ్యంగా ఈ వీడియో వ్లాగ్ దేని గురించి అంటే ఆల్రెడీ నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటుంది. సో ఏంటంటే నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే అప్లై చేశానండి. అదే రైల్వేలో జాబ్ కోసం అయితే అప్లై చేశాను. సో అంటే నేను ఒక రైల్వే ఆస్పిరెంట్ అండి. సో జాబ్కి అయితే అప్లై చేసి అయితే 4-5 మంత్స్ అవుతుంది. సో నవంబర్ నుంచి అయితే ఈ జాబ్ కోసం అయితే నేను అన్ని సబ్జెక్ట్స్ అయితే ఇలా చదువుతూ వస్తున్నాను. అయితే ఈ టైంలో ముఖ్యంగా ఒకటే చెప్పాలనుకుంటున్నానండి మీకు. అంటే టార్గెట్ వచ్చేసి నాదైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, బట్ తెలీదు, ఇంకా చూడాలి. నేను చదివిన దాన్ని బట్టి అయితే ఉంటుంది. కాంపిటీషన్ ఉంటే ఇంకా నేనేం కూడా చేయలేను కదా. సో వచ్చినా రాకున్నా నేనైతే కాన్ఫిడెంట్గా ఉండాలి అని అయితే అనుకుంటున్నాను. సో రాలేదని చెప్పేసి మళ్ళీ స్టడీ ఆపేయడం అనేది చేయొద్దని అయితే నేను గట్టిగా ఫిక్స్ అయితే ఉన్నాను. అయితే ఇంకా ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మీకు ఆల్రెడీ అందరికీ తెలుసండి. సో ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి అయితే అప్లై చేసి ఉన్నారో సో వాళ్ళందరికైతే ఎగ్జామ్ డేట్స్ కూడా తెలుసు. అలాగే వచ్చేసి మనకి ఇంకా ఎగ్జామ్కి ఎన్ని డేస్ ఉన్నాయి అనేది కూడా అందరికీ తెలుసండి. సో ఎన్టీపీసీ ఎగ్జామ్కి అయితే ఇంకా 5 డేసే ఉందండి ఎగ్జామ్కి. అంటే ఆగస్టు 7th నుంచి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో కొంతమందికి అయితే ఆగస్టు 7th నుంచి సెప్టెంబర్ 8th వరకు కదా ఎగ్జామ్స్. సో ఈ మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చండి. సో నాకు కూడా తెలీదు, ఇంకా నాకు కూడా ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి. ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే వచ్చిందా సిస్టర్ అని చెప్పేసి. సో నాకు వచ్చిందా లేదనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోలో ముఖ్యంగా అయితే మన టార్గెట్ వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కదా సార్, అండర్ గ్రాడ్యుయేట్ కదా. సో దానికోసం అయితే కష్టపడాలండి. ఇంకా 5 డేస్ మాత్రమే ఉంది. ఇంకా ఈ డేని మనం వదిలేసినట్లయితే కేవలం 4 డేసే ఉన్నాయండి మనకి. ఈ 4 డేస్లో ఏం చదువుతామండి? ఆల్రెడీ చదివిన టాపిక్స్ డిస్కషన్ చేసుకోవడం, రిపీట్ చేసుకోవడం, రివిజన్ చేసుకోవడం తప్ప చేసేదేం లేదు. ఈ టైంలో టెన్షన్ పడే కంటే కూల్గా ఉండి ఆల్రెడీ చదివినవి అయితే నార్మల్గా రివిజన్ చేసుకుంటూ వెళ్తే అయితే సరిపోతుంది. ఇంకా చాలామందికి అయితే టెన్షన్ అయిపోతూ ఉంటుంది ఈ 5 డేసే కదా ఎగ్జామ్ అని చెప్పేసి. అయితే నా సజెషన్ ఏంటంటే టెన్షన్ పడకుండా అయితే కూల్గా ఎగ్జామ్ అయితే రాయండి. అయితే ఎవరికి అయితే ఇంటిమేషన్ స్లిప్ అయితే వచ్చిందో వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. అంటే ఏ టైంలో, అంటే ఏ షిఫ్ట్ ఎగ్జామ్ మీకు ఉంది, లేకపోతే ఏ డేట్ రోజు మీకు ఎగ్జామ్ ఉందని చెప్పేసి అయితే తప్పకుండా అయితే ఛానల్లో కామెంట్ చేయండి. సో ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటుంది కదా సో మీకు ఎప్పుడు ఉంది ఎగ్జామ్ అని చెప్పేసి. అయితే మనకి ఎప్పుడైనా అండి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది 10 డేస్ బిఫోర్ వస్తుందండి. ఎగ్జామ్కి 10 డేస్ బిఫోరు, అంటే 10 డేస్ కంటే ముందు మాత్రమే వస్తుంది. సో అంతకంటే ముందు అయితే రాదు. సో చాలామంది అయితే నాకు రాలేదు అని అంటున్నారు. సో దానికి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే 10 డేస్ ముందే అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు 7th ఆగస్టు రోజు లేకపోతే 8th ఆగస్టు రోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మనకి 29th రోజు రిలీజ్ చేశారు కదండి. సో 10 డేస్ ముందే అయితే ఈ స్లిప్ అనేది అయితే వస్తుందండి. సో 10 డేస్ కంటే ఎబో ఎవరైతే ఉంటుందో సో వాళ్ళకైతే ఇంటిమేషన్ స్లిప్ అయితే ఇప్పుడు రాదు. సో వాళ్ళకి ఏ డేట్ రోజు అయితే ఎగ్జామ్ ఉంటుందో దానికంటే బిఫోర్ 10 డేస్ ముందు మాత్రమే వస్తుందండి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నేను కూడా అలాగే టెన్షన్ పడ్డాను. సో నాకు ఇంటిమేషన్ స్లిప్ రాలేదని, బట్ 10 డేస్ బిఫోర్ కాబట్టి ఇంకా అయితే నాకు రాలేదండి. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే నాకు 7th 8th ఆగస్టు 10th వరకు అయితే ఎగ్జామ్ లేదని అయితే నేను అనుకుంటున్నాను. సో 10 డేస్ బిఫోర్ కాబట్టి. సో మీకు ఎవరికైనా వచ్చి ఉంటే కనుక కామెంట్ చేయండి. సో ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీతో డిస్కషన్ చేయాలండి. అదేంటంటే అదే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు, ఆర్ఆర్బీ వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేశారు ఇప్పటి నుంచి అని అయితే చాలామంది అంటున్నారు. సో దాని గురించి అయితే నాకు ఐడియా లేదండి. అందుకే నేను దాని గురించి మీతో డిస్కషన్ అయితే చేయలేదు. బట్ అందరు అంటున్నారు కాబట్టి అదైతే నిజమే అయి ఉండొచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వడం,
రాకపోవడం అయితే నాకు తెలియదండి. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం అటెంప్ట్ ఇస్తున్నాను ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి, ప్లస్ ఇదే నా రైల్వేలో ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి సో నాకైతే దాని గురించి ఐడియా లేదు. ఆల్రెడీ ఎగ్జామ్ ఎవరైతే రాసుంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. అప్పుడైతే జంబ్లింగ్గా ఉండేదంట మనకి 3 అంటే సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి. సో రీజనింగ్, అర్థమెటిక్ అండ్ వచ్చేసి మనకు జిఏ జనరల్ అవేర్నెస్. సో ఇవైతే జంబ్లింగ్గా వచ్చేవంట. బట్ ఇప్పుడు వెయిటింగ్ వాటికే సపరేట్ అయితే ఇస్తున్నారంటండి. సో అదైతే ఒక లక్కీయే. మనకు అలా క్వశ్చన్స్ వస్తే మాత్రం మనకి ఏ సబ్జెక్ట్ అయితే తొందరగా వస్తుందో సో అదైతే ఫస్ట్ ఆన్సర్ చేయొచ్చు. సో ఈ ప్యాటర్న్ వచ్చుంటే కనుక మనకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో ఈ యూజీ వాళ్ళకి, అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇది ప్యాటర్న్ అయితే వచ్చేసిందని అయితే అంటున్నారు. సో అలా అయితే మనమైతే చాలా లక్కీ అండి. సో మీకు ఎలా అనిపించిందో కనుక కామెంట్ చేయండి ఈ ప్యాటర్న్ అనేది. సో ప్యాటర్న్ ఎలా ఉన్నప్పటికీ మనం చదివితేనే కదా ఆన్సర్ అయితే చేసేది. సో అందుకని చెప్పేసి అయితే ఉన్న 5 డేస్లో అయితే ఆల్రెడీ చదివిన టాపిక్స్ని రివిజన్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఎంత అండి వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. హ్యావ్ ఎ నైస్